వాళ్ళు వాదించడం జరిగింది. వాళ్ళ వాదనలతో హైకోర్టు ఏకీభవించి ఏదైతే ఆయనని కూడా పర్సనల్ బాండ్ 50,000 పర్సనల్ బాండ్ ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇప్పుడు కన్సర్న్ మెజిస్ట్రేట్ దగ్గర మేము షూరిటీస్ ఫర్నిష్ చేయలేం కాబట్టి రేపు సెకండ్ సాటర్డే సండే ఉండడం వల్ల కన్సర్న్ సూపరింటెండెంట్ దగ్గరనే 50,000 పూజ ఇచ్చేసి ఆయనను కూడా ఇంటరిం బెయిల్ 4 వారాల కోసం ఇవ్వాలని చెప్పేసి కోర్టు ఆదేశించడం జరిగింది. ఒక్కొక్కలండి మీ సారాంశం ఏంటంటే ఇప్పుడు ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటనలో కొత్త బిఎన్ఎస్ సెక్షన్ చట్టం ప్రకారం సెక్షన్ 105 వేశారు. అది కన్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అది సీరియస్ ఆఫెన్స్. ఆ యొక్క కంప్లైంట్ ఏదొక ఎఫ్ఐఆర్ మీరు చదివినట్టయితే ఆ సెక్షన్ అట్రాక్ట్ కాదు కాబట్టి వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోకూడదని చెప్పేసి మేము వాదన చేయడం జరిగింది. అయితే ప్రధానంగా పోలీసుల పర్మిషన్ తీసుకోలేదని చెప్పి పీపీ వాదించారు. నా కేసు వచ్చేసరికి నేను ఏదైతే థియేటర్ ఓనర్ని థియేటర్ యొక్క యాజమాన్యాన్ని రిప్రజెంట్ చేసినాను కాబట్టి ప్రాసిక్యూషన్ అంటే పోలీస్ వారి వాదన ఏంటంటే ఈ షోని ఏదైతే ప్రీమియర్ షోని 4th 5th రోజు చేసే కంటే ముందు మేము పోలీస్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇలే అని చెప్పేసి అది ప్రధానమైన ఆరోపణ మా పైన. కానీ నేను గౌరవ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే 4th రోజు ఏదైతే నైట్ ప్రీమియర్ షో 5th మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ షోస్ ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ పర్మిషన్తోనే గవర్నమెంట్ మెమో ఇష్యూ చేసింది కాబట్టి ఆ మెమో ఆధారంగానే మేము షోస్ చేయడం జరిగింది. ఒకటి రెండు రోజుల ముందే అంటే 2 డిసెంబర్ 2024 నాడు మన ఏసీపీ చిక్కడపల్లి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఆ రిప్రజెంటేషన్లో స్పష్టంగా ఏం చెప్పినామంటే ఇందులో ప్రధానమైన హీరోలు ఉన్నారు, అల్లు అర్జున్ ఉన్నాడు, రష్మిక ఉంది, ప్లస్ విఐపీస్ కూడా ఈ షోని చూడడానికి రాబోతున్నారు కాబట్టి మీరు అడిక్వేట్ అంటే సిబ్బందిని మీరు ప్రొవైడ్ చేయాలని చెప్పేసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఆ రిప్రజెంటేషన్ ఏసీపీ గారు కూడా అక్నాలెడ్జ్ చేస్తున్నారు. అర్నబ్ గోస్వామి వర్సెస్ మహారాష్ట్ర జడ్జిమెంట్ ఏం చెప్తుందో అర్నబ్ ఇప్పుడు ఏంది అంటే లీగలిస్టికలీ స్పీకింగ్ ఒక్కసారి అరెస్ట్ అయిన తర్వాత ఈ క్వాష్ పిటిషన్ చెల్లదు, మళ్ళీ ఫ్రెష్గా కన్సర్న్ కోర్టులో బెయిల్ వేసుకోవాలని చెప్పేసి ప్రాసిక్యూషన్ యొక్క వాదన. మా వాదన ఏంటంటే హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, ఒక వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత కూడా క్వాష్ పిటిషన్లో కూడా ఇంటరిం బెయిల్ తీసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ క్వాష్ పిటిషన్స్ పెండింగ్ ఉన్నప్పుడు ఫైల్ చేసిన తర్వాత వీళ్ళు అరెస్ట్ అయినారు కాబట్టి హైకోర్టుకి ఏదైతే డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి బెయిల్ ఇవ్వడానికి అని చెప్పేసి మేము వాదించినాం. మా వాదనతో ఏదైతుందో హైకోర్టు ఏకీభవించి ఇంటరిం బెయిల్ ఇవ్వడం జరిగింది. అల్లు అర్జున్ ప్లస్ A1 A2 ఎవరైతే థియేటర్ యాజమాన్యం ఉన్నారో ఇప్పుడు ఏదైతే హైకోర్టు గౌరవ న్యాయమూర్తి గారు ఇప్పుడు ఆర్డర్ డిక్టేట్ చేసిన తర్వాత అది అక్కడ కన్సర్న్డ్ ఎవరైతే సూపరింటెండెంట్ ఉంటాడో ఆయన కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు పర్సనల్ పూచీలు ఇచ్చిన తర్వాత ఈరోజు రిలీజ్ అవుతారు. అందులో ప్రముఖ హీరోలకు సంబంధించి ఒక జడ్జిమెంట్ కూడా వాదన సందర్భంగా నిరంజన్ రెడ్డి గారు అది షారుఖ్ ఖాన్ ఒక సెకండ్ అండి, షారుఖ్ ఖాన్కి సంబంధించి ఆయన ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మేమేమంటున్నామంటే 2 ఉంటాయంటే ప్రథమంగా నా వాదన ఏంటంటే ఇది కల్పబుల్ హోమిసైడ్ కాదు, మా అయితే ఇది నెగ్లిజెన్స్ అవుతుంది. అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు అది ఏదైతే సెక్షన్ వాళ్ళు అప్లై చేస్తున్నారో ఆ సెక్షన్లో 2 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. నాకు ఇంటెన్షన్ ఉండాలి చంపేందుకు, నాలెడ్జ్ ఉండాలి వాళ్ళు చనిపోతారని చెప్పేసి ఆ 2 నాకు లేవు కాబట్టి అట్ ద మోస్ట్ నెగ్లిజెన్స్ అవుతుందని చెప్పేసి నేను వాదన ఇవ్వడం జరిగింది. షారుఖ్ ఖాన్ కేసులో ఏదైతుందో నెగ్లిజెన్స్ కూడా ఉండదు అని చెప్పేసి ఇంతకుముందు గుజరాత్ హైకోర్టు ఇవ్వడం జరిగింది. అవన్నీ బండి సంజయ్ కూడా వాళ్ళు ప్రాసిక్యూషన్ అని చెప్పినారు వాళ్ళ తరఫు నుంచి. ఇది వేరే కేసు ఉంది, బండి సంజయ్ కేసు అని చెప్పినారు. హైకోర్టు బేసికలీ ఏంటంటే అర్నబ్ గోస్వామి కేసు యొక్క ప్రిన్సిపల్ని చేసుకుంటూ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ క్వాష్ పిటిషన్ ఎప్పుడు వస్తాం మేము హైకోర్టుకి. క్వాష్ పిటిషన్ అంటే ఒక ఎఫ్ఐఆర్ కంప్లైంట్లో కానీ మనం ఆరోపణలు చదివినట్టయితే కేసు లేదు అని చెప్తేనే హైకోర్టు క్వాష్ చేస్తుంది. ఈ కేసులో ఏదైతే సెక్షన్స్ పెట్టినారో కఠినమైన సెక్షన్స్ పెట్టినారో ఆ సెక్షన్స్ ఏదైతుందో ఈ కేసుకి సరైన అంటే ఈ సెక్షన్ అట్రాక్ట్ కాదని మేము వాదన ఇచ్చినాము. ప్రైమా ఫేసే అంటే అది ఫస్ట్ ఇన్సెన్స్ హైకోర్టు ఏకీభవించింది. 2 వారాల తర్వాత ఏదైతుందో మళ్ళీ కేసుని వాయిదా వేయడం జరిగింది. 2 వారాల తర్వాత తదుపరి ఏదైతుందో విచారణ జరుగుతుంది. అవునండి, ఇప్పుడు రిలీజ్ అవుతారు. 4 వారాలు ఇప్పుడు హైకోర్టులో జడ్జి గారు ఇప్పుడు ఆర్డర్ ప్రొనౌన్స్ చేసినారు, అది ఆర్డర్ కమ్యూనికేట్ చేసిన తర్వాత రిలీజ్ అవుతారు.